మురికి దెయ్యం కథ చాలా బాగుంటుంది. రామాపురం గ్రామంలో రామయ్య, కమలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. ఉద్యోగరీత్యా రామయ్య తన భార్యతో సహా భీమవరం అనే గ్రామానికి వెళ్ళాడు. అయితే ఆ గ్రామంలో రామయ్యకు ఎంత వెతికినా ఒక ఇల్లు కూడా అద్దెకి దొరకలేదు. చివరికి ఊరు చివరిలో ఒక పాడుబడిన ఖాళీగా ఉన్న ఇల్లు కనబడింది. ఊర్లో ఆ ఇంటి యజమాని గురించి వాకబు చేశారు రామయ్యకు. ఇంటి యజమాని ఎవరో దానయ్య అంట. అతను చనిపోయి 10 ఏళ్ళు అయింది. అయినా తన ఇంటి మీద మమకారం చావక ఇంకా ఆ ఇంట్లోనే అంటి పెట్టుకుని ఉన్నాడంట. ఊళ్ళో ఎవరైనా అటువైపుకు రారు. ఆ ఇంట్లో ఉండే ఆలోచన మానుకోమని రామయ్యకు, కమలమ్మకు సలహా ఇచ్చారు వాళ్ళు. అయితే వేరే అవకాశం లేని రామయ్య ఆ ఇంటికే వెళ్తానన్నాడు. సరే, మీ ఇష్టం, మేము చెప్పాల్సింది చెప్పామన్నారు ఊరి జనాలు. అయితే ఇల్లు చాలా అపరిశుభ్రంగా ఉన్నది. కమలమ్మ, రామయ్య చీపురు కట్టలు, బూజు కట్టలు చేతబెట్టుకుని ఆ ఇంట్లోకి ప్రవేశించారు. వారు ఆ ఇంట్లో అడుగు పెట్టారో లేదో దానయ్య దెయ్యం వాళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఊ అంటూ ఇద్దరు చటుక్కున ఆగిపోగానే అది వాళ్ళ చుట్టూ గింగరాలు కొడుతూ, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు నా ఇంటికి? ఇక్కడికి చీపురు కట్టలు, బూజు కట్టలు తేయకూడదని మీకు తెలియదా అని అరిసింది బిగ్గరగా. రామయ్యకు గుండె ఆగినంత పని అయింది. దెయ్యం గియ్యం అని ఊరికే కథలు చెప్పారనుకున్నాను, కానీ ఇది ఇలా కళ్ళ ముందు గింగరాలు తిరుగుతుందని అనుకోలేదు మరి. కానీ కమలమ్మకు కోపం వచ్చింది. కమలమ్మకు మొండిది. ఆమె, మాకు ఉండేటందుకు వేరే ఇల్లు ఎక్కడా లేదు. ఈ ఇల్లు తప్ప మాకు వేరే గతి లేదు. మేము ఇక్కడ ఉండాల్సిందే. నీకు ఇష్టమైన అంతే, కష్టమైన అంతే అన్నది మొండిగా. దెయ్యం ఇప్పటి వరకు అలాంటి సమాధానం విని ఎరగదు. ఎవరొచ్చినా దాని అరుపు వినగానే పారిపోయేవాళ్ళు. కమలమ్మ మొండితనం దానికి నచ్చింది. అయితే ఇన్నాళ్ళుగా అది ఒంటరి జీవితానికి అలవాటు పడి ఉన్నది. ఇప్పుడు ఎవరితోనో తన ఇంటిని పంచుకోవాలంటే దానికి ఇష్టమే అనిపించింది. అయినా కమలమ్మను వినేటట్టు లేదు. అందుకని అది, ఇదిగో ఇక్కడ నేను తప్ప మనిషి అన్నవాడు ఉండే అవకాశం లేదు. ఒకవేళ దెయ్యం చేసి మీరిద్దరు ఇక్కడ ఉండామంటే సరే, కానీ నేను పెట్టే 5 షరతులు ఒప్పుకోవాలి మరి అన్నది తెలివిగా ప్రదర్శిస్తూ. ఏమిటా ఆ షరతులు అంది కమలమ్మ. ఈ ఇంట్లో చెత్త ఊడవకూడదు, బూజు దులపకూడదు, మీరెవరూ స్నానం చేయకూడదు, గిన్నెలు తోమకూడదు. ఇవి కాక నా కోసం రోజు చేపలు వండి పెట్టాలి అన్నది దానయ్య ధ్యేయం. ఇకలిస్తూ మనిషి అన్నవాడెవడు ఈ షరతు ఒప్పుకోడని దానికి తెలుసు. కానీ కమలమ్మకు ఈ షరతులేవి బరువు అనిపించలేదు. ఓ సింతేనా, నువ్వు నాకు నచ్చావు. షరతులంటే మరేవో అనుకున్నాను. ఇవేనా? చెత్త ఓడకూడదు, బూజు దులపకూడదు అంటే నాకు శ్రమ ఉండదు. వంట గిన్నెలు కడగకపోతే నాకు ఎంత పని తగ్గిపోయింది. స్నానం చేయకపోతే అసలు పనే ఉండదు. నువ్వెంత మంచివాడివో ఊహించుకుంటేనే నాకు సంతోషం కలుగుతుంది. చేపల కూర నాకు ఇష్టమే అంది కమలమ్మ మురిసిపోయినట్లుగా. మరునాడు తెల్లవారగానే కమలమ్మ, రామయ్య బయలుదేరి ఊరు చివరకు పోయి శుభ్రంగా స్నానం చేశారు. తర్వాత అక్కడ 2 పెద్ద చేపలు పట్టుకుని ఇల్లు చేరుకున్నారు. లోపలకు అడుగు పెట్టగానే దానయ్య దెయ్యం ఎదురై, నా మాటను ఎందుకు కాదన్నారు అని పొళ్ళు కొరికింది. మేమేం చేశాము అన్నారు వాళ్ళిద్దరు. ఇంకేం చేయాలి, స్నానం చేసి వచ్చారు కదా అంది దెయ్యం కోపంగా. అయ్యో, ఏం చెప్పాలి? ఈ చేపలు పట్టేందుకు మేము చెరువులో దిగాల్సి వచ్చింది. చలికి చచ్చామనుకో. అయితే నీ చేపలు నువ్వే తెచ్చుకో. ఈ స్నానం చేసే కర్మ మాకు తప్పుతుంది కదా అంది కమలమ్మ. నేను తెచ్చిస్తానని చెప్పలేదు ముందు అంది దెయ్యం కొంచెం తగ్గి. అలాగైతే నోరు మూసుకో. మేము ఇంత కష్టపడి చేపలు తెస్తే ఇలా తప్పు పట్టడం తగ్గదు అంది కమలమ్మ గడుసుగా. ఆ రోజు నుండి దెయ్యం ఇక స్నానంకి అడ్డు చెప్పలేదు. కమలమ్మ ఆ రోజు చేపల కూరను వండుతూ కావాలని అక్కడున్న బూజును, సాలీళ్ళను అందులోకి వేసింది. చేపల కూర వాసన ఆగలేని దానయ్య దెయ్యం సంతోషంగా గంతులు వేసింది. అయితే కూర పూర్తయి అది తినేందుకు కూర్చోగానే చేపలకు బదులుగా సాలీళ్ళు, బూజు దానికి అంటబడ్డాయి. అది కోపంగా, సాలీళ్ళ కూర నేను అడిగింది చేపల కూర కదా అంది బిగ్గరగా. చుట్టూ బూజు ఉంటే కూరలోకి అవి కాక ఇంకేమొస్తాయి? సాలీళ్ళు అన్నీ దానిలోకి వచ్చి పడ్డాయి అంది కమలమ్మ సాఫీగా. అయితే దెయ్యానికి కూర నచ్చలేదు. ఈసారి వంట చేసేటప్పుడు సాలీలు
ఒక్కటి కూడా రాకూడదు అంది. మరేమైనా నువ్వు కొంచెం సేపు చెరువు గట్టున తిరిగిరా, ఆలోపు నేను బూజు దులిపేస్తాను. అయితే నాకేం ఇదేం పని పెద్దగా అనిపించదు అంది అంది విసుక్కుంటూ కమలమ్మ. ఇదే బూజు దులిపేందుకు దెయ్యం అడ్డు తొలగిపోయిందని కమలమ్మ కులాసాగా ఇల్లు శుభ్రం చేసింది. అయితే దులిపిన దుమ్మును చెత్తను బయటకు చిమ్మి వీలు లేకపోయింది. ఓడవటానికి లేదు కదా. ఇక ఆ రోజు పాత్రలు అలాగే ఉండిపోయాయి. కడగకుండా కమలమ్మ ఆ పాత్రలో కొంచెం తేమ, దుమ్ము, చెత్త అన్నీ వేసి మురిగిపోయేటట్లు చేసింది. ఆ ఘోరమైన వాసన వస్తుంటే వాటిలో మరుసటి రోజు చేపల కూర వండి పెట్టింది దెయ్యానికి. ఆ కూర తిన్న దెయ్యానికి వాంతులు మొదలయ్యాయి. సాయంత్రానికి దానికి జ్వరం వచ్చింది. ఏ కూర వండావు తల్లి, నేను బతికున్నప్పుడు కూడా ఇంత చల్లగా లేను అని వణుకుతూ చెప్పింది దెయ్యం. నేనేం చేసేది, గిన్నెలు తోమొద్దు అని చెప్పావు. నిన్నటి బూజు చేపలో కుళ్ళిన వాసన వేస్తున్న దాన్ని చిమ్మకపోవటం వల్ల క్రిములు, దోమలు అన్నీ కలిసి నీకు రోగం వచ్చి ఉండాలి. దగ్గరకు పోయి ఏమైనా మందు తెచ్చుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంది. గిన్నెలు తోమవటం, ఇల్లు ఊడ్చటం నా వల్ల కాదు బాబు అంది కమలమ్మ ఆవలిస్తూ. కాదు కాదు, ఈ చెత్త ఊడ్చి పారే, గిన్నెలు శుభ్రంగా తోము, ఏమీ అనుకోను అని వణుకుతూ అంది దెయ్యం. సరేలే, మీ ఇంట్లో ఉండి నువ్వు చెప్పినట్లు చేయకపోతే కుదురుతుందా అని గొనుక్కుంటూ కమలమ్మ ఇల్లు ఊడిసి శుభ్రం చేసి గిన్నెలు కడిగి పెట్టేసుకుంది. ఇంకో 2 రోజులు గడిచేసరికి దెయ్యం రోగం కుదిరింది. ఇప్పుడు అది కమలమ్మ మాట విని రోజు ఉదయం సాయంత్రం ఆరు బయట చల్లగాలికి తిరిగి వస్తుంది. రోజు 1 గంట ధ్యానం చేసి కూడా వస్తుంది. రాను దానికి పరిశుభ్రతగా ఉండే మంచిగా అనిపించడం సాగింది. ధ్యానం వల్ల దానికి కోపం కూడా తగ్గింది. పరలోక చింతన పెరిగింది కూడాను. అంతేకాదు, దానికి కమలం మీద ఎంత గురి కుదిరిందంటే ఆమె చేతిలో తన ఇల్లు అద్దంగా మెరిసిపోతూ శుభ్రంగా భద్రంగా ఉంటుందని దానికి నమ్మకం కలిగింది. కొన్నాళ్లకు దానికి ఆ ఇంటిపైన మమకారం నశించింది. చివరికి ఆ ఇంటిని కమలమ్మకు, రామయ్యకు అప్పగించి తపస్సు చేయడానికి అడవికి వెళ్ళిపోయింది.